ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న యాక్షన్ ప్లాన్ అది కూడా సినిమా థియేటర్లకు సంబంధించి ఆయన ఒక కొత్త దారిలో వెళ్తున్నారా లేదంటే సినిమా రంగానికి ఆయన అధికారం లేదంటే ఒక కొత్తదనాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే మొన్న ఆయన రేషన్కి సంబంధించి అక్రమ రవాణా బియ్యం దానికి సంబంధించి సీజ్ ద షిప్ వ్యవహారానికి ఎంత సీరియస్గా ఉన్నారు ఇక్కడ ఈ థియేటర్ల వ్యవహారానికి సంబంధించి అంతకు మించి సీరియస్గా ఉన్నారు వాస్తవానికి సినిమా రంగం అనేది రాజకీయ రంగం కంటే ముందు సొంత రంగంగా చూడాలి దాన్ని అలాంటి దాని మీద ఆయన ధిక్కార స్వరం వినిపించడం థియేటర్ యాజమాన్యాలను ఇప్పుడు గడగడలాడిస్తున్నారు వణికిస్తున్నారు ఒక రకంగా ఆల్రెడీ మొత్తం కొన్ని కీలక శాఖల అధికారులు అందరూ ఇంకా అదే పని మీద ఉన్నారు పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ ఆహార కల్తీ నిరోధక శాఖ తూనికలు కొలతల శాఖ ఇంకా అందరూ ఒకటని కాదు అదే పని మీద ఉన్నారు ఒక పక్క థియేటర్ యాజమాన్యాలు బెదిరిపోతున్నారు ఏంటి అనేది కొంతమంది ఇప్పుడు గోదావరి జిల్లాలో అయితే తేల్చి చెప్పేశారు వాళ్ళు నిన్న రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పింది అదే మాకు పెద్ద సినిమాలు లేవు మేము థియేటర్లు నడపలేకపోతున్నాం మాకు షేరింగ్ ఇస్తేనే అందులో మాకు వాటా ఇస్తేనే మేము నడపగలం పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమా అయితే మేము నడపడానికి రెడీ తేల్చి చెప్పేశారు కాకపోతే ఏంటి మాకు ఈ ఆకస్మిక దాడులు ఆకస్మిక తనిఖీలు మేము ఉండాలా వద్దా థియేటర్లు ఉంచుకోవాలా మూసేయాలా అందుకే మేము మూసేస్తాను అన్నాం మళ్ళీ ఈ కొత్త తంత్రకం ఏంటి అనేది ఇది పెద్ద చర్చగా మారింది నిజంగా ఇది ఒక అనవసరమైన రాద్ధాంతమా లేదంటే ఆయన సినిమా కోసం ఆయన ఏదో చూపించుకోవాలనుకుంటున్నారు అనేది కూడా కీలక చర్చ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా చాలా చోట్ల నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినా లేదంటే గోదావరి జిల్లా గురించి చూసినా సినిమా థియేటర్ల యాజమాన్యం అయితే ఏంటి మాకు ఈ టార్చర్ ఉన్నట్టుండి హఠాత్తుగా మా పరిస్థితి ఏంటి ఈ ఓటీటీలు వచ్చేసిన తర్వాత అసలు సరైన సినిమాలే రావట్లేదు పెద్ద హీరోలు సినిమాలే రావట్లేదు థియేటర్లు నడపడమే మాకు కష్టంగా ఉంది కానీ మా మీద ఈ దాడులేంటి ఈ తనిఖీలేంటి మేము ఉంచాలా తీసేయాలా అనేది ఒక బెదిరిపోయే పరిస్థితి అంటే ఒక అనవసరమైన రాద్ధాంతం ఏమన్నా తీసుకొస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలా లేదంటే ఇది ఇలా జరగాల పరిపాలన అనేటటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఆ భగవంతుడు ఓటర్ అయి ఉండొచ్చు లేదా సర్వేశ్వరుడు అయి ఉండొచ్చు ఇద్దరు ఇస్తే దక్కినటువంటి ఒక అవకాశం దాన్ని పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికింది సామెత కరెక్ట్ కాదు అది ఆచరణ కాకూడదు అధికారం అనేటటువంటిది అణకువ నేర్పాలి అధికారం అనేటటువంటిది బాధ్యత నేర్పాలి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న చూడాలి తప్పించి మన చుట్టూ కార్యకర్త ఏమనుకుంటున్నాడు మన అభిమాని కోరిక తీర్చడం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం కార్యకర్తల పాలన చేస్తాం అదే ప్రజాపాలన అనుకుంటే అమాయకత్వం అది తెలివి తక్కువతనం అది ఇప్పుడు ఆయనకి ఒక అధికారం ఉంది ఆయన చేతిలోనే 2 శాఖలు ఉన్నాయి ఆ కూటమిలో సివిల్ సప్లైస్ ఆయన చేతిలోనే ఉంది సినిమాటోగ్రఫీ ఆయన చేతిలోనే ఉంది ఈయన స్వయంగా చూస్తున్నటువంటి ఈయన ఆ 2 ఈ సినిమాలకు సంబంధించి కీలకమైనవి అట్లాంటప్పుడు నువ్వేం చేయాలా ఫస్ట్ నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీ వాడివి నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు వాళ్ళతో పిలిచి మాట్లాడచ్చు కదా వాళ్ళు నా దగ్గరికి రావాలి వచ్చి ఇక్కడ వెయిట్ చేశారనుకో నీకు జగన్కి ఏంటి తేడా అది వాళ్ళు నీ వెంట పడితే నీకు జగన్కి ఏంటి తేడా జగన్ వాళ్ళని రప్పించుకున్నాడు జగనేం వాళ్ళని హింసించలేదే అవును టిక్కెట్ల రేట్ల తగ్గింపుకు సంబంధించి జగన్ ఒక ప్రతిపాదన చేశాడు ఎవ్వడూ స్పందించడా అహంకారంతో ప్రవర్తించింది సినీ రంగం టిక్కెట్ల రేట్లు తగ్గించి చూపెట్టాడు అప్పుడు పరిగెత్తుకొచ్చింది అంటే పవర్ని సద్వినియోగం చేశాడు దుర్వినియోగం చేశాడు అతను నువ్వు రాజ్యాంగానికి అతీతులేం కాదుగా సినిమా వాళ్ళు రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించడం ఏంటి ప్రభుత్వం ఎదురుగుండా నేను పిలుస్తున్నప్పుడు పట్టించుకోకుండా పిలిస్తే సినిమా ఇండస్ట్రీ వచ్చి టిక్కెట్ల రేట్ల వలన అదే చిన్న నిర్మాతలే కదా అడిగింది సినిమా ఇండస్ట్రీ అయ్యా టికెట్ల రేట్లు ఎంత ఉండటం మూలంగా మా సినిమాలు చూడట్లేదు మా పరిశ్రమ నాశనం అయిపోతుందని అడిగినప్పుడే కదా వీళ్ళు వాళ్ళని పిలిచింది కానీ రాకుండా ఎవరు అడ్డుపడ్డారు అక్కడ అహంకారం అడ్డుపడింది ఏంది ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళేది ఏంటి అనేటటువంటి అప్పుడు ఏం చేశారు అధికారం అంటే ఏంటో చూపెట్టారు అప్పుడు మనకు కోపం వచ్చింది అహంకారం చూపెడతావా అని చెప్పేసి కదా అది అధికార అహంకారం అన్నాం మనం సినిమా యాక్టర్లందరినీ పిలిపిస్తావా నువ్వు నీ దగ్గరికి వాళ్ళకేంటి సంబంధం ఎవరికి సంబంధం మరి టికెట్ రేట్లు పెంచమని ఎవరి పేరు చెప్పి అడుగుతున్నారు హీరోల పేర్లు చెప్పినేగా హీరోల ముందు పెట్టినేగా అందుకే వాళ్ళనే కూర్చోబెట్టి
అన్న మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా రేట్లు పెంచుకోవడానికి, ఇదిగో ఈ బడ్జెట్ అనుకోండి, 100 కోట్ల పైబడిన బడ్జెట్ అయితే గనక నేను రెడీ, టికెట్ రేట్ల పెంపుకి ఇస్తా. రెమ్యునరేషన్తో సంబంధం లేదన్న. ఇది వాళ్ళ దగ్గర తను తలంచాడా జగన్? లేదు కదా. రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు సినిమాకి ఖర్చు అయితే చెప్పండి, టికెట్ రేట్లు పెంచుకోండి. మీ పరిశ్రమ బాగుపడాలంటే ఇది జరగాలి. అలాగే మన రాష్ట్రంలో పెట్టుకోండి, 20% షూటింగ్ చేయండి, దానికి మేము టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తా. అది అతని వ్యక్తిగత ప్రయోజనమా, రాష్ట్ర ప్రయోజనమా? అట్లాగే ఇక్కడికి రండి, మీకు అందరికి స్టూడియోలకు స్థలం ఇస్తా. అది రాష్ట్ర ప్రయోజనమా, వ్యక్తిగత ప్రయోజనమా? ఇవన్నీ ముందు రమ్మంటే రాలేదుగా. ఆ ఆర్డర్ అయిన తర్వాతనే వచ్చారుగా, తర్వాత సెటిలైట్ చేశాడు కదా. అది నీకు అహంకారంగా కనిపించింది. ఇప్పుడు పోనీ నీ దగ్గరకు వచ్చింది. సినిమా యాజమాన్యాలోళ్ళు, ఎగ్జిబిటర్లు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. మొట్టమొదటి వీడియో నేనే చేశా ఆ రోజున. ఆ రోజున మీటింగ్కి సంబంధించి ఈ వాట్సాప్ గ్రూప్లో ఆ తీర్మానం కాపీ వచ్చింది. ఇట్లాగా 1 తారీఖు నుంచి జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తారు అన్నటువంటిది. ఆ రోజున వార్త చేసింది నేనే. ఆ తర్వాత 2వ రోజునో 3వ రోజునో ఆయన నేను చిట్టిబాబు గారితో ఇంటర్వ్యూ కూడా చేశాను. అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ అని కూడా పెట్టాను నేను వీడియో ఆ రోజు. అప్పుడు వీళ్ళ మీటింగులు జరిగినాయి. ఆ తర్వాత చూస్తే అంటే నేను క్యాచ్ చేశా, గవర్నమెంట్ ఎందుకు క్యాచ్ చేయలే? పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ ఆయనే కదా, ఎందుకు క్యాచ్ చేయలే? అప్పుడు వెంటనే కందులు దుర్గేష్తో చెప్పి, లేదా కందులు దుర్గేష్ మంత్రి కదా, ఏంది గొడవ అని చెప్పేసి మన తూర్పుగోదావరి జిల్లాలోనే కదా మీటింగ్ జరిగింది, క్యాకేసి అడిగితే సరిపోయేదిగా. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుంటే అసలు ఈ సమిదాకి వచ్చేది కాదుగా. అప్పుడే ఎందుకు చేయలా? ముందు చెయ్యలా. తర్వాత ఎవరో బిగిన్ చేశారు, ఇది పవన్ కళ్యాణ్ సినిమాను ఉద్దేశించి కుట్ర అని. నేను ఆ రోజునే డౌట్ ఎక్స్పెక్ట్ చేశాను, రేపు దీన్ని అటుకే తీసుకెళ్తారనేసి, పవన్ వైపుకే తీసుకెళ్తారన్నటువంటి. అది అన్నాక ఇటు పక్కన వీళ్ళు నిజంగానే పవన్ వైపు అన్నట్టు వైపుకే తీసుకెళ్లారు. ఇది పవన్ మీద కుట్రగానే చూశారు కానీ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందా? ప్రతిసారి ఒక భారీ ఇష్యూ నడుస్తుంది, ఆ తర్వాత 2 రోజులు ఇలాంటి ఏదో వచ్చి డైవర్ట్ చేసేస్తారు. పరిష్కారం చూపెట్టారు ఇప్పుడు ఏమన్నా? పోనీ ఇప్పుడు ఏమైనా పరిష్కారం చూపెట్టారా వాళ్ళకి? మరి ఇంకేంటి నువ్వు ప్రభుత్వంలో ఉండి ఉపయోగం? నువ్వు సినిమా వాడు అయి ఉండి పరిశ్రమలో ఉండి ఏంటి ఇంకా ఉపయోగం? నువ్వు చెప్తే కాదనే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు కదా. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే సార్, వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తారని ముందు ఆ లేఖ విడుదల చేయడానికి హరిహర వీరమల్లు సినిమాకి ఏం సంబంధం లేదా? అదే అంటోంది. వాళ్ళేమో ముందుగా మేము అనుకున్నాం, ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ చెప్పారు, డేట్ చెప్పక ముందే మేము అంటున్నారు. చెక్ చేయి నువ్వే ఆ డేట్కి. నువ్వు ఏ రోజు అనౌన్స్ చేసావు నీకు తెలుసు కదా. హరిహర వీరమల్లుది వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న రోజు నీకు తెలుసుగా. ఇందులో ఎవడో సాక్ష్యం ఎందుకు? పేపర్లలో వచ్చింది ఆ రోజున వాళ్ళ మీటింగ్, ఇది పత్రికల్లో వచ్చింది. ఎక్కడే నువ్వు మన వీడియోలో చూసినా ఆ రోజు డేట్ కనబడుతుంది, ఏ రోజు వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టారన్నది. ఆ తర్వాత హరిహర వీరమల్లు ఆ తర్వాత జరిగిందా కాదా? అంతకుముందే జరిగింది. ఒక ఆస్పెక్ట్ ముందే వాళ్ళు చేశారు కానీ హరిహర వీరమల్లుని దృష్టిలో పెట్టుకునే చేశారని నేను కూడా అనుకుంటున్నాను. అయితే కుట్ర కోవడం కాదు అక్కడ. ఇప్పుడు జగన్ గనక ఎట్లయితే సినిమా థియేటర్ల వాళ్ళని ముందు రెండయ్యా అంటే రాకపోతే టికెట్ రేట్లు తగ్గించి ఆర్డర్ వేస్తే అప్పుడు ఎట్టయితే పరిగెత్తుకొచ్చారో, అంటే ప్రెషర్ చేస్తే పరిగెత్తుకొచ్చారు అంతే కదా. ప్రెషర్ టాక్టిక్స్ అంటారు దాన్ని. అట్లాగే ఇక్కడ కూడా ప్రెషర్ టాక్టిక్స్ వాళ్ళు కరెక్ట్గా పెద్ద సినిమాలు వస్తున్నాయి. భైరవం, హరిహర వీరమల్లు, అదేదో తగ్ లైఫ్ ఏదో ఉందట కమల్ హాసన్. ఈ 3 సినిమాలు పెద్దవి వస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు సచ్చినట్టు వస్తారు బార్గెనింగ్కి. అది ఒక్క పవన్ కళ్యాణ్దే కాదు, 3 కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్న పాయింట్ వెరీ సింపుల్ లాజిక్, అద్దె కాదు షేరింగ్ అంటే. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, నిర్మాతలు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కుమ్మక్క అవుతున్నారు. ఫస్ట్ వారం రోజులు ఏ అద్భుతమైన సినిమా అయినా సరే
ఫస్ట్ వారం రోజులకి టికెట్ల రేట్లు హైయెస్ట్ రేట్ పెంచుకోవడానికి ఇస్తారు. అవును. లైక్ 150 టికెట్ 250, 300, 350, అంటే 250 టికెట్ 400, 500 ప్లస్ బెనిఫిట్ షోలు. బెనిఫిట్ షోలు వేసినప్పుడు. అవును. ఆ బెనిఫిట్ షోలు కాకుండా కూడా ఈవెన్ అంటే బెనిఫిట్ షోలో షోలు ప్రతి మొదటి టికెట్ 2-3 రోజులే వేస్తారు అనుకుంటాను, అంతే కదా. బెనిఫిట్ షో టికెట్ వేరండి. అవును, అది వేరు. కాకుండా ఉమ్, ఆ రోజున జరిగే ప్రతి షోలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి కదా పర్మిషన్ అవును ఇస్తుంది. అవును అవును అవును. మొదటి వారం టికెట్ల రేట్లతో సహా షేర్ పెంచుకుంటున్నారు భారీగా. ఉమ్, ఈ వారం రోజుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, అద్దె కడతామంటున్నారు. ఉమ్, అంటే లాభం ఎక్కువ వచ్చేటప్పుడేమో అద్దె ఇస్తున్నారు. అది. రెండో వారానికి అద్భుతమైన సినిమా అయితే మాత్రమే రెండో వారం నడుస్తుంది గట్టిగా. అంతే. అవును. అద్భుతమైతే అయ్యి ఏడాది మొత్తం మీద 2 ఉంటున్నాయి. ఉమ్, ఆ టైంలో కూడా అలా బాగా ఉందంటే మళ్ళీ అద్దె కడతామంటున్నారు. ఉమ్, లేదు అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు, ఈ కొంచెం తగ్గితే అప్పుడు షేరింగ్ ఇస్తామంటున్నారు. ఉమ్, అంటే రూపాయి తగ్గినప్పుడు షేరింగ్ ఇస్తున్నారు, ఉమ్, రూపాయి ఎక్కువ సంపాదించుకునేటప్పుడు అద్దెస్తున్నారు. ఉమ్, మళ్ళీ ఇందులో 2 రకాలు. దాన్ని ఏమంటారు, మన ఈ పెద్ద థియేటర్లు ఉన్నాయి కదా మల్టీప్లెక్స్లు, ఉమ్, వాటిట్లో మాత్రం షేరింగే ఉంటుంది. ఉమ్. అదే సింగిల్ థియేటర్లకు వచ్చేటప్పటికి వేధిస్తున్నారు వాళ్ళకి, మెయిన్ అదే అది. అంటున్నారు. ఉమ్, ఉమ్. ఇక్కడ లాస్ ఎక్కువ అవుతుంది సింగిల్ థియేటర్లు. సింగిల్ థియేటర్. మల్టీప్లెక్స్ల డబ్బులు ఎవరికి పోతున్నాయి, ఉమ్, ఈ నలుగురికే పోతున్నాయి. అవును, అది వాళ్ళ కింద ఉన్నాయి మల్టీప్లెక్స్లో కాబట్టి. తీసుకున్నది హైయెస్ట్ వాళ్ళే. వాళ్ళే. అవును. మల్టీప్లెక్స్ల నిర్వహణ వాళ్ళ చేతుల్లోనే ఉంది. అవును. సింగిల్ థియేటర్ వాళ్ళని బెదిరించి లాక్కుంటున్నారు, మెయిన్ అది. లేకపోతే వాళ్ళకి సినిమాలు ఇవ్వట్లా, వేధిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగేది అదే, మాకు షేరింగ్ కావాలి అని. ఇప్పుడు నాకు తెలిసి ఊహ తెలిసి నా చిన్నప్పటి నుంచి ఒక థియేటర్లో ఒక షో ఉండని రోజు ఎప్పుడు చూడలే నేను. ఉమ్, అంటే నూన్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, ఉమ్, 4 నా చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా. అవును 10 మంది ఉన్నా నడుస్తుంది సినిమా, అవును. 50 మంది ఉన్నా నడుస్తుంది, ఉమ్, పాత సినిమాలైనా నడుస్తుంది. అవును. మొట్టమొదటిసారి గత 5-10 ఏళ్లలో చూస్తే మనం ఉమ్, సినిమా లేకపోతే షోలు ఆపేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఉమ్, ఏదో పాత లేకపోతున్నారు. ఎందుకని, థియేటర్ మొత్తం చూస్తే ఖర్చు కనీసం ఆ కరెంటు, ఏసీలు, గీసీలు అవును. అన్ని కలిపి 2-3 లక్షల రూపాయలకి తక్కువ అవదు ఒక షోకి. ఉమ్, అంత ఖర్చు పెట్టి చివరికి 10,000 రూపాయలు 15,000 వస్తే ఆడే నడుపుతాడు అదే థియేటర్. కదా. ఉమ్, కాబట్టి అసలు షో క్యాన్సిల్ చేసి పడేస్తారు. క్యాన్సిల్ చేస్తున్నారు. అవును. ఉమ్. ఇలాంటి అంటే ఈ మధ్య దౌర్భాగ్యం కాలంలో వచ్చింది అది. ఎందుకు వచ్చింది ఇలాంటి దౌర్భాగ్యం, ఉమ్, జనం థియేటర్లకు వెళ్ళడం మానేశారు. ఉమ్, ఇది థియేటర్లోనే చూడదగ్గ సినిమా అనే ఫీలింగ్ వస్తే వెళ్తున్నారు. వెళ్తున్నారు, అంతే, కరెక్టే. ఉమ్, అలాంటిది ఎందుకని, చేతిలోకే ఆప్షన్ వచ్చేసింది ఓటీటీ. అవును. ఇప్పుడు ఈ ఓటీటీలతో ఇంటర్లింక్డ్ ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేసినాయి. ఈ టీవీ ఎంత సైజు కావాలంటే అంత కొనుక్కోవచ్చు. ఉమ్, దాంట్లోనే ఓటీటీ ఉమ్, రిమోట్తోనే నొక్కేసుకోవచ్చు. ఉమ్, ఈ సినిమాలు కూడా ఏంటి, కొన్ని అసలు డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ కాకుండా ఓటీటీలోనే రిలీజ్ చేసేస్తున్నారు. ఉమ్, అట్లాగే కొన్ని ఇవాళ రిలీజ్ అయ్యి 1 వీక్ అయ్యేటప్పటికి ఓటీటీలో వచ్చేస్తుంది. ఉమ్, ఇదివరకు దాన్ని ఏమంటారు, టీవీల్లో వచ్చాయి. అవును. ఆ టీవీలను రిస్ట్రిక్ట్ చేసి ఓటీటీలకు మాత్రం నడుపుతున్నారు. ఉమ్, అవును. ఎప్పుడైతే ఇది నడుస్తుందో నాకు ఇంకొక ఆప్షన్ లేనప్పుడు నేను థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. థియేటర్లకు వెళ్ళట్లేదు చాలా వరకు. అదే ఆప్షన్ లేనప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. అవును. ఆప్షన్ ఉంటే ఎందుకు థియేటర్కి వెళ్ళాలి? ఉమ్, ఏదో బీభత్సమైన సలార్లు లేకపోతే బాహుబలిలు ఆ, అంటే ఇట్లాంటివి అయితే థియేటర్లో చూడాలి. ఎఫెక్ట్స్, ఆ ఆడియోస్ అక్కడే వినాలి అంటే ఇంకెళ్తారు అంతే. నేను ఈ మధ్య కాలంలో సరిగ్గా చూసిన సినిమా ఏదైనా దేవర, ఉమ్, ఉమ్, అది థియేటర్లో చూస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఉమ్, థియేటర్లో ఫస్ట్ వీక్ ఫుల్ ఉంది, ఉమ్, తర్వాత 2వ వీక్లో వెళ్దాంలే అనుకున్నప్పటికీ అయిపోయింది. ఉమ్, టీవీలోనే చూసా. అవును. ఉమ్, ఇక్కడ దీనికి కారణం ఏమవుతున్నది, థియేటరు నువ్వు పూర్తిగా బ్లాక్ చేసి పడేస్తున్నావు టికెట్ రేట్లు. ఎస్, అవును. నేనేం లెక్కేస్తున్నా, 400 రూపాయలు అంత పెట్టారు అప్పుడు టికెట్, 354. ఉమ్, అంత పెట్టి వెళ్ళి చూడాలా దానికి అనిపించింది. అంతే. ఇంట్లో టీవీలో పెట్టుకు చూసా. ఉమ్, 48 ఇంచెస్ టీవీలో, 42 ఇంచెస్ టీవీలో ఉంటాయి కదా, అవును. అందులో కూడా బాగానే కనబడుతుంది. తక్కువైపోయినాయి. ఇంకోటి ఇంట్లో ఏ పకోడీలో వేసి పెడతారు. అవును. థియేటర్కి పోయి ఆడి దగ్గర ఆ దిక్కుమాలిన తిండికి అంతంత డబ్బులు తగలేసుకుంటే ఉమ్, దానికంటే ఇది బెటర్ కదా. ఉమ్, ఇంతవరకు నేను వారానికి ఖచ్చితంగా, మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చూశారు, అవును. శని ఆదివారాల్లో
కనీసం 2-3 సినిమాలు చూసేవాడు అవును అవును శని ఆదివారాలు. అవును ఇప్పుడు 4 నెలలకో 5 నెలలకో ఏదో ఇక థియేటర్కి వెళ్ళి చూద్దాంలే అనిపించినప్పుడు చూస్తున్నా ఉమ్, అంతే. అది కూడా అద్భుతం అనిపిస్తే. ఉమ్, ఉమ్, ఆ మధ్యన వకీల్ సాబ్కి వెళ్ళినట్టున్నట్టగా ఉమ్, అంతే. అవును ఇంకోటి ఎళ్ళను కూడా వెళ్ళలేదన్నమాట అవును థియేటర్లకి. అంటే ఇక్కడ అంటే ఇంకో ఇక్కడ విషయం సార్, జనాలు కూడా చాలా అప్గ్రేడ్ అయిపోయారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎందుకంటే ఇప్పుడు ఎలాగ ఈ ఓటీటీలు అందరూ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు. ఆ నెట్ఫ్లిక్స్లని ఇవన్నీ వచ్చేసినాయి కదా, దాదాపు ప్రతి సినిమా అందులో వచ్చేస్తుంది. చాలా మంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, ఇంతకుముందు పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. మామూలుగా మనం బెడ్రూమ్, కిచెన్, హాల్ ఎలా కట్టుకుంటామో దాంతోపాటు ఒక స్టూడియో అని కూడా ఒకటి కట్టేసుకుంటున్నారు లోపల. దాంతో పెద్ద పెద్ద బాక్సులు, ఒక సరౌండ్, ఒక థియేటర్, హోమ్ థియేటర్ రూమ్ అని తయారు చేసేసుకుంటున్నారు. దాంతో ఏంటంటే వీళ్ళు థియేటర్కి వెళ్ళకుండానే ఆ థియేటర్ ఫీలింగ్ ఇంట్లోనే కూర్చొని చూసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా. అలా కూడా చాలా మంది థియేటర్లకు వెళ్ళట్లే. ఇప్పుడు నిన్న వాళ్ళు రేట్ చేసిన పాయింట్ కూడా అదే. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత అందరూ మా ఇంట్లో హోమ్ థియేటర్ రూమ్ ఇలా కట్టుకున్నాం అని చూడండి అంటే, ఇంకా అలాంటి వాళ్ళు థియేటర్లకే వెళ్తారు. ఈ సింగిల్ థియేటర్లు వాళ్ళు యాజమాన్యాలు ఇప్పుడు చెప్పి వాళ్ళ బాధ అదే. ఇంకా థియేటర్కి వచ్చి కూడా లేదు, మేము థియేటర్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం, కావాలంటే ఏమన్నా షోలు వస్తే, పెద్ద సినిమాలు వస్తే వేస్తాం, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తాం, మాకు షేరింగ్ ఇవ్వండి అంటున్నారు. అంటే వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేంటి అనేది కూడా నాదో ప్రశ్న అక్కడ. అదే అంటుంది ఇక్కడ వీళ్ళు. అసలు అది ఆ చర్చ జరపాల్సింది సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి కూడా జరపట్లేదు ఆ చర్చ. ఇప్పుడు ఈ తనిఖీలు ఇవన్నీ అధికారులను పంపించేస్తున్నారు. మరి ఇదే జగన్ టైంలో కనుక ఇలా నిజంగా అప్పుడు రేట్లు పెంచమన్నప్పుడు జగన్ కూడా ఈ అధికారులందరినీ వెళ్ళి థియేటర్లు తనిఖీలు చేయండి అంటే ఇప్పుడులాగా ప్రశాంతంగా ఉండేదా? అప్పుడు ఎంత బీభత్సం జరిగి ఉండేది. ఆయన చేయలేదు అనుకోండి. టికెట్ల రేట్లని అధికారులతో చెక్ చేయించినందుకే జగన్ మీద కోపం వచ్చింది పవన్కి. అవును. ఇప్పుడు థియేటర్ లోపలికి వెళ్ళి తనిఖీ చేస్తారు. నాకు అర్థం కాని ఏంటంటే, నువ్వు అసలు చట్టం చేయకుండా తనిఖీ చేసి ఎందుకు ఉపయోగం? టాయిలెట్ సక్రమంగా ఉందా లేదా, లేకపోతే సరిగ్గా 100 గ్రాములు అంటే 100 గ్రాములు అమ్ముతున్నారా లేదా, ఇది చూడడానికి. అంటే ఫుడ్ క్వాలిటీ ఉందా లేదా, కావాల్సింది ఏంటి? అవన్నీ ఏదో క్వాలిటీ ఈ యొక్క కామన్. నేను అనే పాయింట్ ఏంటంటే, నువ్వు రేటు తగ్గించమని కదా నువ్వు అడుగుతున్నది. అవును. అసలు అది ఎవరు డెసిషన్ తీసుకోవాలి? ప్రభుత్వంగా డెసిషన్ తీసుకోవాలి. అవును. రేట్ అసలు తగ్గించట్లేదు కదా. పాప్కార్న్ 300-400 అయింది, సమోసా 70-80 రూపాయలు 100 రూపాయలు అయింది, అదేది కూల్ డ్రింక్ 250 రూపాయలు 400 అయింది. ఇదేం వెర్రితనం అసలు. ఆ వెర్రితనాన్ని కంట్రోల్ చేయకుండా తనిఖీ చేసి ఎంత రేటు ఉంది అని చెప్పి రాసియడానికి నువ్వు. అంటే ఈ థియేటర్ మీద తనిఖీలతో థియేటర్ యాజమాన్యాలను భయపెట్టట్లేదా? అదే అంటుంది థియేటర్ యాజమాన్యాన్ని. ఏదో ఇప్పుడు జగను తన పవర్ని, అసలు జగన్కి ఏం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం అన్న పవన్ కళ్యాణ్. అవును. ఇప్పుడు తను అదే ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టేగా. అవును. నువ్వు తనిఖీల ద్వారా, తనిఖీ ప్రభుత్వ చర్యల్లో భాగం. అది ఎప్పుడు వాళ్ళు రొటీన్ గా చేసుకోవాలి. నువ్వు చెప్పినప్పుడే చేస్తున్నారంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఎట్ట అవుతుంది? రెండోది, ఏం తేల్చారు? టికెట్ రేట్లు ఎక్కడ తగ్గించారా? పార్కింగ్ రేట్ ఎక్కడ తగ్గించారా? ఇంకా చేయనప్పుడు తనిఖీ చేసే ఉపయోగం? అధికారులు లంచాలు తినడానికి పనికి వస్తాయి, అంత మించి ఏముంటది దాంతో. రెండవది, అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే, ముందు సమస్య పరిష్కారానికి సానుకూలంగా కాకుండా మన చుట్టూ ఉండేవాడు రగిలించే భావోద్వేగపు ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడు, లేదా ఛాంబర్లో కూర్చోబెట్టి మాట్లాడిపించుకో. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటిది ఇది. ఎక్కడ ఎందుకు ఇది వాళ్ళ బిగినైన దరిద్రం కాదు. నేను ఈనాడులో పనిచేసినప్పుడు 94-96 మధ్యలో నేను పనిచేసింది ఈనాడులో. అప్పుడే ఈటీవీది ఆంధ్రావని స్టార్ట్ అయిన టైం. ఈటీవీలో ఆంధ్రావని అనే ప్రోగ్రాం, అరగంట వార్తలు, ఏది ప్రాంతీయ వార్తలు. అది మొదట్లో 1 బులెటిన్, తర్వాత 2, తర్వాత 5 బులెటిన్స్. వాటిట్లలో స్ట్రింగర్లుగా ఉన్న మేమందరం లోకల్గా మా పత్రిక వార్తలతో పాటు ఇది కూడా చేస్తే 60 రూపాయలు వార్త అయితే, స్టోరీ అయితే 120 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట. నేను మొట్టమొదట చేసినటువంటి వార్త సినిమా థియేటర్లకు సంబంధించి భారతదేశంలోనే తొలి సినిమా థియేటర్ విజయవాడ మారుతి థియేటర్. భారతదేశంలోనే తొలి థియేటర్. ఆ థియేటరు అప్పుడే మూసేసి దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కింద మార్చారు. అది నా మొదటి వార్త, దాన్నే నేను కవర్ చేసింది. రెండవది కూడా ఈ కృష్ణా సినిమాలు ఉంటాయి చూడండి, గూఢచారి సినిమాలు, గూఢచారి 117, 116 అయ్యి వాటన్నిటికీ నిర్మాత అయినటువంటి డూండి అనేటువంటి ఆయన విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఉంటాడు.
ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశాను అప్పుడు ఉమ్, కృష్ణ సినిమాలు వ్యవహారాలకు సంబంధించి. ఉమ్, అంటే ఆ రోజుల్లోనే అప్పుడే ఆయన చెప్పాడు సినిమా థియేటర్ల పరిస్థితి ఇట్లాగా పాడవుతుండటం గురించి అప్పుడే మాట్లాడారు ఆయన. ఉమ్, అంటే నేను అప్పట్లో ఇది ఎప్పుడు 94, 95 ఆ టైంలో చేసిన స్టోరీ ఇది. 95, 96లో చేశా ఈ స్టోరీ. ఉమ్, అప్పటి నుంచి నా కళ్ళెదురుగుండా అనేక థియేటర్లు మూతపడ్డాయి, అనేక షాపింగ్ కాంప్లెక్స్లో లేకపోతే కళ్యాణ మండపాలుగా మారిపోయినాయి. అదే ఇంకా వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా క్లోజ్ చేసేసుకున్నారు. ఎందుకని? ఇదివరకు థియేటర్ యజమాని అంటే గొప్పోడు, అవును. ఇప్పుడు థియేటర్ యజమాని అంటే వేస్ట్ అయిపోతుంది. ఉమ్, దీన్ని పరిష్కరించాలి అంటే సినిమా ఇండస్ట్రీకి చిత్తశుద్ధి ఉండాలి. అవును. నా కడుపు నిండితే చాలు అనేటటువంటి యాటిట్యూడ్ ఎవరికి ఆడుకుంది 24 క్రాఫ్ట్స్లో. ఉమ్, అవును. అందరి కడుపు నిండాలనేటటువంటి ఆలోచన ఉన్న హీరోలు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. ఉమ్, ఇవాళ నా కడుపు నిండడానికి ఎవడన్నా అడ్డుపడుతున్నాడేమో చూసుకునేటటువంటి హీరోలతో తయారైంది. ఉమ్, నా వరకు నేను బాగుపడితే చాలు అనేటటువంటి రూట్లో ఉన్నారు వీళ్ళంతా. ఉమ్. కానీ ఒక్కటి సార్, ఒక చిన్న డౌట్, అంటే నాకు దీని మీద పెద్ద అవగాహన లేదు. ఒకప్పుడు అంటే ఇప్పుడు హీరోలకి రెమ్యునరేషన్స్తో పాటు ఎందుకంటే నేను ఆలీ గారి షోలో ఒకసారి చూశాను సార్, అల్లు అరవింద్ గారే స్వయంగా చెప్పారు, ఒకప్పుడు ప్రొడ్యూసర్లుగా మేము హీరోల్ని మేము డిసైడ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు హీరోలే కథను బట్టి ప్రొడ్యూసర్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు, ఈ కథకి ఎవరు ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుందని పరిస్థితి అలా మారిపోయిందని స్వయంగా అల్లు అరవింద్ గారే అన్నారు అలీ గారి షోలో, నేను విన్నాను. అయితే అప్పట్లో ఒకప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా కృష్ణ గారి, అప్పట్లో షేరింగ్లు ఉండే కాదు, వీళ్ళకి రెమ్యునరేషన్ సినిమాకి ఎంత అని ఇచ్చేసేవారు అనేది. క్రమక్రమంగా ఇప్పుడు వాళ్ళకి కూడా రెమ్యునరేషన్స్ పెరుగుతున్నాయి, ఎంతని ప్రొడ్యూసర్కి ఎంత వచ్చినా లేకపోయినా ₹1,00,00,000 తీసుకుంటున్నారు, అంటే పరిస్థితిని బట్టి మారుతూ వచ్చింది అనేది. వాళ్ళకి అలా మారినప్పుడు వాళ్ళు షేరింగ్లు ఇచ్చినప్పుడు థియేటర్ యాజమాన్యాలు కూడా ఎప్పటి నుంచి, ఎందుకంటే మా కాకినాడలో సార్ మొగరాజ్ సినిమా నాకు బాగా గుర్తు, మొగరాజ్ సినిమా ఫ్లాప్ సినిమా సార్ అది, కానీ వాళ్ళు సత్యగౌరి అని ఒక థియేటర్ సార్ బాగా గుర్తు నాకు, 100 రోజులు ఆడించారు సార్ వాళ్ళు, జనం ఉన్నా లేకపోయినా సరే, షోలు థియేటర్ నిండకపోయినా సరే, కేవలం అప్పట్లో చిరంజీవి గారి మీద అభిమానంతో ఆడించారు. అలా చాలా థియేటర్లు, సింగిల్ థియేటర్లు ఉన్నాయి సార్, ఓన్లీ గోదావరి జిల్లాలో కాదు, నాకు తెలిసి స్టేట్ అంతా ఉండుంటాయి. ఇప్పుడు వాళ్ళు ఒక డిమాండ్ తీసుకుని వస్తే దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించకుండా కొత్త దారిలో తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించడం, అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? నిజంగా ఆయన దృష్టి పెడితే సాల్వ్ చేయలేరా? ఇక్కడ ఇంత సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పినట్టు ఎప్పుడు డైవర్షన్ ఇష్యూనే నడుస్తుంది. ఆ మధ్యన ఆ అమ్మాయి ఎవరో గొడవ చేసింది, నగ్నంగా చేసి హడావిడి చేసింది కదా, అప్పుడు ఏదో సమస్య పరిష్కారం అన్నారు, ఏమైంది? అది 4 రోజులు, తర్వాత డ్రగ్స్ ఇష్యూ అప్పుడు 4 రోజులు. ఏంటంటే అందరూ కూర్చునేటటువంటి ఒక అనువైన వాతావరణం లేదు, ఈగోస్ ఎక్కువ. రెండవది ఏంటంటే పరిష్కరించాలనుకోవట్లా, ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రతకాలని సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు హీరో బతకాలని లేకపోతే కనుక ఎవరో బతకాలని సినిమాలు తీస్తున్నారు. ఇవాళ సినిమా నిర్మాత ఒక్క సినిమాతో మునిగిపోతున్నాడు. 400-500 కోట్లు ఖర్చు పెట్టినోడు లేదా 200-300 కోట్లు ఖర్చు పెట్టినోడు కొడితే వెళ్ళిపోతున్నాడు ఒక్క దెబ్బకి. అంటే హిట్ అయితే ఓకే. ఎన్ని అవుతున్నాయి? ఏడాది 250 సినిమాలు తెస్తే 10 అవుతున్నాయి, 240 మంది నాశనం అవుతున్నారుగా. మళ్ళీ కొత్తోడు ఎవడో పుట్టుకొస్తున్నాడు కాబట్టి మనకి ధైర్యం. ఇంకొకటి, ఇదివరకు నిర్మాతల లెక్క ఎట్లా ఉంది, ఇదివరకటి రోజుల్లో మీరు అన్నట్టే హీరో మొత్తం క్యాస్టింగ్ అంతా నిర్మాత డిసైడ్ చేసుకునేవాడు, హీరోకి ఇదిగో వీళ్ళని తీసుకుంటున్నామని చెప్పేవాడు కథను బట్టి. దానికి తోడు తను రెమ్యునరేషన్ ఇచ్చేసేవాడు. ఇప్పుడు రెమ్యునరేషన్ తో పాటు హీరోల పలుకుబడిని అడ్డం పెట్టి ఎక్స్ట్రా షోస్ తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో డబ్బులు మొదట్లో 20-80, అంటే ఫస్ట్ అసలు ఏం లేదు, మొత్తం నిర్మాతకు వచ్చాయి. తర్వాత గ్రహించిన ఒక హీరో నాకు 20% ఇవ్వమన్నాడు, ఆ విషయం తెలిసిన ఇంకొక హీరో నాకు 30 కావాలన్నాడు, ఇంకో హీరో ఏకంగా ఇప్పుడు 80 నాకు 20 నువ్వు అంటున్నారు. చివరికి నిర్మాత ఈ అగ్ర హీరోతో తెస్తే ప్రయోజనం ఏంటంటే 200 కోట్లతో సినిమా తీసాడు అనుకోండి, 250 కోట్లకు అమ్ముడుపోతుంది. ఈ 250 కోట్లలో ఆ 50 కోట్లు అతనికి మిగులు. అదే 220 కోట్లకి అమ్ముడుపోయిందంటే 20 కోట్లే మిగులు. ఈ పైన వచ్చే డబ్బులు కూడా మింగేస్తున్నారు హీరోలు, స్వార్థం చూసుకుంటున్నారు అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే నాకేంటి అనే లెక్కన ఉన్నారు, దాన్ని పరిష్కరించే ఆలోచన ఎవరు చేయట్లా.
అంటే ఒక అనవసరంగా ఒక తేనె తొట్టను కదిలించి పవన్ కళ్యాణ్ గారు లేనిపోని మచ్చ తెచ్చుకుంటున్నారు ఏమీ లేదు అందులో మత్స్యం కాదు. ఒకటేంటంటే జనం చర్చించుకుంటారు. ఇదివరకు అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నారు. ఇప్పుడు అవును మరి ప్రభుత్వానికి ఏం సంబంధం? అదే కదా ఇదివరకటి రోజుల్లో వాళ్ళని వేధించారన్నారు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? పైగా ఆయన ఏదో పర్సనల్ గా తీసేసుకున్నట్టు అనిపిస్తుంది ఈ వ్యవహారం అది అంతా చూస్తుంటే అప్పుడు జగన్ పర్సనల్ గా తీసుకున్నాడని ఈయన పర్సనల్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఈయన పర్సనల్ గా తీసుకున్నారని చెప్పి ఇంకెవరు తీసుకోవాలి? అంటే జగన్ అంటే సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాదు కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారిని అలా అనుకోలేం కదా మనం. అదే కదా వచ్చిన గొడవ. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ థియేటర్ల యాజమాన్యానికి సంబంధించి ఏం జరుగుతుంది? తనిఖీలు అయితే బీభత్సంగా జరుగుతున్నాయి. థియేటర్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు, ఏంటి మాకు ఈ ఆకస్మిక తనిఖీలు, ఏంటి నిర్ణయాలు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తీసుకొని తన సినిమా కోసం ఇదంతా చేస్తున్నారా, లేదంటే థియేటర్ల విషయంలో యాజమాన్యాల విషయంలో వాళ్ళు సరిగ్గా లేరని నిజంగా ఇవన్నీ చేస్తున్నారా ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ అయితే రావాలి. లేదంటే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుందేమో ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.